సౌజన్య గారు. సిద్ధం సిద్ధం అని నిజంగా ఎన్నికలకు సిద్ధం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఒకవేళ ఏ వర్గాన్ని వెళ్ళి ఓటు అడగగలుగుతారు? ముఖ్యంగా మనం ఉద్యోగస్తులు చూసుకుంటే సిపిఎస్ రద్దు చేశారా? ఆ వర్గం దగ్గరికి వెళ్తే వాళ్ళ క్వశ్చన్ వేయరా? అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని చెప్పినప్పుడు అక్కడ అమరావతి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పగలుగుతారా? లేదు, మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో మీకు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాను, సో అది చేశానని చెప్పగలుగుతారా? అధిక రేట్లు పెంచి పైగా ఈ కల్తీ మద్యం ద్వారా ఎంతమంది మహిళల యొక్క తాడిబొట్టు తెగిపోయినాయి అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అంటే ఆ వర్గానికి ఏమీ చేయలేకపోయాడు. అలాగే డ్వాక్రా మహిళలు అవ్వచ్చు, లేదంటే నిన్న కాక మన దాకా చేసిన ఏదో మున్సిపల్ కార్మికులు అవ్వచ్చు, లేదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశా వర్కర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అందరూ ఈ రోజు నిరసన దిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని సిద్ధం అని చెప్తాడు? నేను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాను, నాకు ఓట్లు వేయని చెప్పే ధైర్యం ఉందా? ఒక్కడన్నా ఓట్లేసే పరిస్థితి ఉందా? ఇంటింటికి తిప్పి ఎమ్మెల్యేలు తిప్పి చేస్తున్నాడు. ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా ఎమ్మెల్యేలు బతిమాల కోసం పరిస్థితి వస్తుంది, ఊర్లు బయట ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి నిజంగా 151 సీట్లు, అందులో ఒక చిన్న వయసు యువ ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో ఉంటాడని చెప్పాను. అతను సీట్లు ఇస్తే, అది కూడా రాజన్న బిడ్డగా, ప్లస్ నేను ఉన్నా రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పాను ఒక క్యాప్షన్ తో ఒక పాట రిలీజ్ చేసి, సరే తిరుగుతున్నాడు కదా 3000 కిలోమీటర్లు తిరుగుతున్నాడు రాజన్న బిడ్డ అని చెప్పిన అవకాశం ఇస్తే, అవకాశం ఇచ్చిన ప్రజల్ని నిండా ముంచేసే పరిస్థితి చేశాడంటే ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఎందుకంటే నేను ముఖ్యంగా ఈ విషయంలో చెప్తానంటే, అమరావతిలో గెలిచింది ఎవరండి? అమరావతిలో గెలిచింది వైసీపీ వాళ్ళే. కానీ అక్కడ తీసుకెళ్లి అమరావతి రాష్ట్ర రాజధానిగా కాదు 3 రాజధానులు చేస్తానని చెప్పాడు. అంటే తన నమ్ముకున్న ప్రజలను కూడా తను ముంచేసే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకుండా ఈ రోజు దేనికి సిద్ధం అవుదాం అని చెప్పని సిద్ధం అనే మాట ఉపయోగిస్తున్నాడు అని చెప్పని ప్రజల యొక్క అనుమానం. ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే దేనికి సిద్ధం అవుతున్నాడు? ఏ హామీలు ఇచ్చి గత హామీలు చూస్తే ఒకటి కూడా పూర్తి స్థాయిగా నెరవేర్చకుండా మళ్ళా ఈ రోజు ఎన్నికల హామీ ఇది ఇస్తాం అని చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా, లేదా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా అనేది ప్రజలే ఎదురు అడిగే పరిస్థితి ఉంటుంది. అది అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎక్కడ కూర్చొని ఎవరో ఒక పోస్టర్ డిజైన్ చేశారు, దాన్ని రిలీజ్ చేసేసారు. దాని మీద ఏదో మళ్ళీ అదే పాట పాడిందే పాట పాతిపల్ల పాట అన్నట్టు అదే మాటలు మాట్లాడుతున్నారు సభలో. అంతే తప్పితే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏంటి? ఈ రాష్ట్రంలో మన వల్ల ఈ రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయింది, యువత భవిష్యత్తు ఎలా నాశనం అయిపోయింది. 5 సంవత్సరాల యువత అంటే ఆల్రెడీ ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి పెళ్లిడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ 25, 21, 22 ఏళ్లలో కనుక గవర్నమెంట్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించినట్టయితే పెళ్లిడికి రావాల్సిన పరిస్థితి. అలాంటిది అదంతా పోయి కూడా కనీసం వాళ్ళకి ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడి పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతకలేక, ఉన్న రాష్ట్రంలో ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి యువతగా చేశాడు. ఏ వర్గానికి న్యాయం చేశాడని చెప్పని ఈయన ఈ రోజు సిద్ధం అనే క్యాప్షన్ తీసుకొచ్చాడని చెప్పని ప్రజలకి అసలు మామూలు అనుమానం కాదండి. నిన్నటి నుంచి అయితే అసలు మామూలు కాదు. ఏ అంశం తీసుకున్నా కూడా దేనికి సిద్ధం అంటాడు. అంటే ఇది వరకు నమ్మారు కదా, గొర్రెలు దాకా నమ్మాం కదా, ఈసారి కూడా అలాగే గొర్రెలు చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే పాస్టర్లు కూడా జీతాలు ఇవ్వట్లేదు అంటండి. ఎందుకంటే కొన్ని వర్గాలు ఆయనకి ఏదో అనుకూలంగా ఉన్నారు అని చెప్పుకుంటున్నాం కదా మనం. సో కొంతమంది కొంచెం ఆరాధిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, పాస్టర్లకి ఇస్తున్న ఏదో 5,000 జీతాలు ఇస్తున్నారు కదమ్మా, మీకేంటి మీరు బాగానే ఉన్నారు కదా అంటే, లేదమ్మా పైకి చెప్పే మాటలే తప్పితే పాస్టర్లకి మా ఇంట్లో పాస్టర్ ఉన్నారు కానీ మాకు జీతాలు రావట్లేదు, మేము అనేక ఇబ్బందులు పాలవుతున్నాం. అంటే ఏదన్నా సరే ప్రచార ఆర్భాటాలు తప్పితే అతను తీసుకున్న పథకాలకు కూడా పూర్తి స్థాయిగా న్యాయం చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దేనికి సిద్ధం అవుతాడని చెప్పని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. సో దీనన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఎన్నికలకి సిద్ధం అనే మాట వాడుంటే కాస్త కొత్త గౌరవం తగ్గేది. కానీ ఇప్పుడు ఆ సిద్ధం అనే మాటకి అనేక రకాలైన అనుమానాలు, అనేక రకమైన మాటలు ఆయన అన్ని రిసీవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇక మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మేమైతే జనసేన టీడీపీ అయితే అతనితో యుద్ధానికి సిద్ధం అయ్యాము. అది అతను కూడా తెలుసు కాబట్టి ముందే ఈ క్యాండిడేట్లు రిలీజ్ చేయడం కానీ, లేదంటే క్యాండిడేట్స్ మార్చడం కానీ, మేము మార్చే క్రమంలో కూడా చూడండి, తన పరిపాలన మీద తనకు నమ్మకం లేక 80 మందిని సిట్టింగ్లు మారుతున్నాడు అంటే మరి దాని అర్థం ఏంటంటే, పూర్తి స్థాయిగా అతని పరిపాలన మీద అతనికి నమ్మకం లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు 1 man ఆర్మీగా చేసిన పరిస్థితుల్లో వీళ్ళని కనుక నియోజకవర్గాల్లో పంపిస్తే
ఇప్పుడు దాకా వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు నడిపిస్తున్న హ్యాపీగా పరిస్థితుల్లో దిగిపోతా ఎమ్మెల్యేలు అంటున్నారు కదా ఆయన. మన తిరుపతిలో జరిగినటువంటి ఒక సమ్మిట్ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కదా, దాంట్లో నేను హ్యాపీగా దిగిపోతా, నాకు ఇబ్బంది ఏం లేదంటున్నారు. మరి ఇంతకాలం ఆయన నమ్మున్న 151 మంది పరిస్థితి ఏంటి? 100 మంది వాలంటీర్ల పరిస్థితి, 1000 మంది వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ఈయన మాత్రం నేను హ్యాపీగా దిగిపోతా అంటున్నారు. 4,25,000 మంది కదండి వాలంటీర్లు. అవును అసలు అవును మామూలు అవును 4 లక్షల మంది భవిష్యత్తు జీవితం ఏంటి పాపం వాళ్ళు. అసలు పవన్ గారు సంపాదించేసుకున్నాడు కదా. అందుకే నేను హ్యాపీగా దిగిపోతా. ఆయన సంపాదించుకోవాలి అనుకున్నదంతా సౌజన్య గారు సంపాదించుకున్నాడు. 2021లో నా వెంట్రుక కూడా పీకలేరని మాట్లాడారు. అప్పుడు తర్వాత మనం చూస్తే 22లో నన్నే నమ్మండి అన్నారు. 22లో నన్నే నమ్మండి అన్నారు. అప్పుడు వెంట్రుక కూడా పేకలేనన్న వ్యక్తి ఈ రోజు నేను దిగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అనే పరిస్థితి వచ్చిందంటే 2022లో ఎందుకు తగ్గిందండి? 22లో నన్నే నమ్మండి అన్నారు. 23లో మిమ్మల్ని నమ్ముకున్నా అన్నారు మళ్ళీ వెంటనే. ఆ తర్వాత మొన్న హ్యాపీగా దిగిపోతా అన్నారు. ఈ విధంగా మారుతూ వస్తుంది మార్పు. ఎందుకు వస్తుంది అంటే ఇప్పటి సభ దగ్గర నుంచి అతని వాయిస్ లో మార్పు వచ్చింది. బెదిరిద్దామని చూశాడు, విచ్ఛిన్నం చేద్దామని చూశాడు, నానా రకాలైన ప్రయత్నం చేశాడు. కానీ పొత్తు బలపడటంతో అతను చేసేది ఏమీ లేక ఓటమిని అంగీకరించాడు. ప్రత్యక్షంగా అతని తన ఓటమిని తానే అంగీకరించాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిలో చేసిన ప్రకటన పవర్ అలాంటిది. వ్యతిరేక ఓటు చీరనివ్వని దగ్గర నుంచి మొన్న రాజమండ్రి జైలు దగ్గర పొత్తు ప్రకటించిన దగ్గర తర్వాత ఆ మధ్యలో వచ్చిన మార్పులు చూశారు, ఆ తర్వాత నుంచి వస్తున్న మార్పులు చూశాడు. సో ఈ పొత్తులో భాగం కన్నా కూడా దీని అంతటిని అబ్జర్వ్ చేసే జగన్మోహన్ రెడ్డి. సో అందుకని అతనికి పూర్తిగా అర్థమైంది కాబట్టే తనకు తానుగా ఒప్పుకొని దిగిపోయే పరిస్థితికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పని ఈ క్యాప్షన్ కూడా రిలీజ్ చేశారని చెప్పని మేము భావిస్తున్నాం. జరిగేది రేపు అదే. ఖచ్చితంగా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మెంటల్ గా ఫిక్స్ అవుతున్నాడు ముందు నుంచి. ఎందుకంటే అతను ఒక మోనార్క్ టైప్ వ్యక్తి. ఏది అంత తేలిగ్గా ఒప్పుకునే వ్యక్తిత్వం కాదు. అక్కడ మనకు నష్టం జరుగుతుంది అన్నా కూడా రాజకీయ పరంగా నష్టం జరుగుతున్నా పర్లేదు, పోతే పని అది మనం చేయాల్సిందని చెప్పని మొండి టైప్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒప్పుకున్నాడు అంటే అతనికి రేపు జరగబోయేది ఏంటనేది స్క్రీన్ మీద కనిపిస్తుందండి. సో అందుకనే ఆయన ఏంటి దాన్ని ఏమంటారు, ఆయుధాలను వదిలేసేవాడు ఏదో అంటారు కదా. సో ఆ టైప్ లాగా అస్త్ర సన్యాసం చేశాడండి. అస్త్ర సన్యాసం